హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బొబ్బరపప్పుతో గారెలు వేసుకుందాం. చూడండి, రాత్రి నానబెట్టుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఈ బొబ్బరపప్పుతో గారెలు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ పెట్టుకుని అందులో ఈ బొబ్బరపప్పు అంతా వేసేసుకుందాం. చూడండి, పప్పు అంతా మిక్సీలో వేసుకున్నాను కదా. దాంట్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 అంగుళాలు అల్లం ముక్కలు ఇవి వేసి మిక్సీ పట్టేస్తాను. ఇందులో మనం ఇంకా ఏం వేసుకోవచ్చు అంటే చెక్క లవంగా వేసుకొని మిక్సీ పట్టేయచ్చు. అంటే మసాలా పొద్దుటే నాకు వద్దనుకుని వేయలేదు. మసాలా వేసుకోవాలంటే చెక్క లవంగా వేసుకుని అది మిక్సీ పట్టేసి అప్పుడు మనం వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ప్లెయిన్గానే అల్లం పచ్చిమిరపకాయలతో వేస్తున్నాను. వాటర్ వేయకుండానే ఇంత చక్కగా వచ్చింది, ఇంత మెత్తగాను. అస్సలు వాటర్ వేయలేదు. అది మనం వడలు వేసుకునేటప్పుడు ఏమేమి వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ పప్పు మిక్సీ పట్టిందంతా ఇందులో వేసేసుకుందాము. ఈ పప్పు వేసాను కదా, అందులో నేను ఏం వేస్తున్నానంటే ఆనియన్స్, కొత్తిమీర. నేను చాపర్లో చేసేసానండి విడిగా. కొత్తిమీర అయితే అవ్వదని 2 కలిపి చేసాను. ఇవి వేసుకుంటున్నాను. ఇందులో ఇంకా ఏం వేస్తానంటే ఒక టమాటా, దాన్ని కూడా చాప్ చేశాను, అది కూడా వేసేసుకుంటాను. అలాగనే దానికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసాను. అలాగే కొంచెం జీలకర్ర కూడా వేస్తాను. చూడండి, కొంచెం 1 స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవన్నీ చక్కగా కలిపేసుకొని మంచిగా వడలు వేసుకోవచ్చు. చూడండి, ఇవంతా నేను టమాటా ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుంది. దాంతో ఈ బొబ్బరపప్పు గట్టిగా ఉంటాయి గారెలు, అలా గట్టిగా లేకుండా ఉంటుంది అనమాట. టమాటా వేయడానికి ఒక రెసిపీ, ఇది ఒక టిప్పు. బొబ్బరి గారెల్లో ఒక టమాటా వేసామనుకోండి స్మూత్గా వస్తాయి బొబ్బరి గారెలు. వాటర్ వేయకుండా మిక్సీ పడతాము, అది అలా వేయకుండా అలాగా గట్టిగా ఉంటాయి. గట్టిగా లేకుండా ఈ టమాటా వేయడం వల్ల మెత్తగా వస్తుంది. ఇంతేనండి, కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం వడలు వేసేసుకుందాం. చూడండి, ఈ పిండి కలిపేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా చక్కగా బీట్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఇలా బీట్ చేయడం వల్ల స్మూత్గా వచ్చేస్తాయి వడలు. ఇంత అయిపోయింది. ఇంక మనలు వడలు వేసేసుకుందాం. చూడండి, వడలు వేసుకుంటున్నాను. నేను ఒక్క చేత్తోనే వేస్తున్నాను చూడండి, ఎందుకంటే రెండో చేయి పెట్టట్లేదు. ఇది కొంచెం లూజ్గా కలిపాను కదా, టమాటా వేయడం వల్ల కొంచెం లూజ్ వచ్చింది. ఇంక వేరేది ఏం అక్కర్లేదు. ఈ వడలు చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా చక్కగా వస్తాయి. అలా మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే గట్టిగా రుబ్బేసి అవి ఏమో కొయ్యిల్లాగా తినడానికి బాగోకుండా ఉంటాయి. అలా కాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ నచ్చితే మీరు ఒక కామెంట్ ఇచ్చి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఇవి ఇలా కాసేపు సైలెంట్గా ఉడకనిద్దాం, అప్పుడు బ్యాక్ చేద్దాం. చూడండి, ఇవి బ్యాక్ చేసేసుకుంటున్నాను. అంతే, ఇలాగా చక్కగా వచ్చేయండి. అంటే ఇది పిండి పలచగా ఉన్న ఈ బొబ్బరపప్పులో ఉన్న గొడవ ఏంటంటే అది గట్టిగా ఉంటే రాళ్ళు అయిపోతాయి. ఇలా స్మూత్గా ఉంటేనే వడ మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం వేగాక తీసుకుందాం. ఇదిగో చూడండి, మొత్తానికి తీసేసుకున్నాను. ఇలా చేసుకుంటే చాలా స్మూత్గా చక్కగా ఉంటాయి. ఇలా చేసుకోండి మీరు, ఎందుకంటే కొంచెం స్మూత్గా ఉంటే తినడానికి బాగుంటాయి కదా అలా చేస్తేనే. చూడండి, బొబ్బరపప్పు గారెలు రెడీ అయిపోయాయి. బొబ్బరపప్పు గారెలు ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పలచగా కలిపితే ఆయిల్ పీల్చేస్తుంది అనుకుంటారు, కానీ పీల్చదండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో, బండల్లా కాకుండాను చక్కగా ఉంటుంది. ఇది టేస్ట్ కూడా చేసేయచ్చు. ఇలా మీరు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే అండి, బాయ్. నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.